వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. దిస్ ఇస్ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ రేవంత్, క్యాన్సర్ సర్జన్ ఫ్రమ్ విరించి హాస్పిటల్స్. హాయ్ డాక్టర్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? డాక్టర్, ఈ క్యాన్సర్ సర్జరీలో మినిమల్ ఇన్వేసివ్ వాడకం అండ్ లాప్రోస్కోపీ రోబోటిక్స్ వాడకంపై మీ అభిప్రాయం ఏంటి డాక్టర్? సో, ఇందాకన్నట్టు క్యాన్సర్‌కి సర్జరీ చేయాలి అని డిసైడ్ అయిన తర్వాత జనరల్ అనెస్థీషియా, లోకల్ అనెస్థీషియా అయిపోయింది. దెన్ వి ఆర్ గోయింగ్ ఫర్ సర్జరీ. సర్జరీకెళ్తున్నాం. సర్జరీ అన్నది దేర్ ఆర్ 2 మెథడ్స్. ఒకటి స్టాండర్డ్ ట్రీట్మెంట్. స్టాండర్డ్ హ్మ్. ట్రీట్మెంట్ అంటే ఓపెన్ సర్జరీ. జస్ట్ ఎక్కడైతే ప్రాబ్లమ్ ఉందో దాన్ని పెద్ద ఇన్సిషన్ ఇచ్చి అది మొత్తాన్ని తీసేయడం అనేది ఒక మెథడ్. రెండోది మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ. అంటే ఇంత పెద్ద ఇన్సిషన్ కాకుండా ఒక చిన్న ఇన్సిషన్ ఎక్కడో ఒక చోట నుంచి చిన్న పోర్ట్స్ లాంటివి, అంటే చిన్న చిన్న ఇన్సిషన్స్ ఇచ్చి వాటిలోంచి కెమెరా కానీ చిన్న పోర్ట్స్ లాంటివి పెట్టి వాటి ద్వారా మనం అదే ఆపరేషన్ చేయటం వల్ల పేషెంట్‌కి ఇంత పెద్ద స్కార్ ఉండదు. అంత పెద్ద మార్బిడిటీ కూడా ఉండదు. ఆపరేషన్ తాలూకు మార్బిడిటీ ఉండదు. వీటిల్లో ఇంకొంచెం అడ్వాన్సెస్ రోబోటిక్ సర్జరీ. సో, ఓపెన్ సర్జరీ, అక్కడి నుంచి లాప్రోస్కోపీ, అక్కడి నుంచి రోబోటిక్ సర్జరీ. ఈ అడ్వాన్సెస్ వల్ల ఏంటంటే పేషెంట్‌కి రికవరీ, అంటే పోస్ట్ ఆపరేటివ్ రికవరీ విల్ బి ఫాస్టర్. రెండోది ఆపరేషన్ టైమ్‌లో ద ఎక్స్‌టెంట్ ఆఫ్ డిసెక్షన్. సో, ఎంత ఎక్స్‌టెంట్ ఆఫ్ డిసెక్షన్ అన్నది మనకి ఎంతైతే అవసరమో అంత డిసెక్షన్ అన్నది వితౌట్ డిస్టర్బింగ్ ద అదర్ టిష్యూస్ వి కెన్ బి ఈజీగా చేయడానికి వీలు పడుతుంది. సో, ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, సో, మనం ప్లేట్‌లో ఏదో ఉంది తినాలి అనుకుంటున్నాం అనుకోండి. చేత్తో కలుపుకొని తినేయొచ్చు. సో, చేతికి ప్లేట్‌కంత అవుతుంది, చేతికవుతుంది, వేళ్ళకంత అవుతుంది. లేదా స్పూన్‌తోనో, చిన్న చాప్‌స్టిక్స్‌తోనో పట్టుకొని తినొచ్చు. ఎగ్జాంపుల్ ఇలాంటిదే. అంటే చుట్టుపక్కల ఏం డిస్టర్బ్ చేయకుండా ఓన్లీ ఒక్కదాన్నే తీయాలనుకోండి. చేయి బెట్టి తీసుకోవడం కన్నా చిన్న చాప్‌స్టిక్స్ లాంటివి పట్టి తీసుకోవడం ఈజీ అవుతుంది. సో, లాప్రోస్కోపీ అనేది సంథింగ్ లైక్ దట్ అలాంటిదనమాట. రోబోటిక్ సర్జరీ అనేది ఇంకా ఫైనర్ చాప్‌స్టిక్స్ లాంటివి, ఇంకా ఫైనర్ డెలికేట్ ప్రొసీజర్ లాంటిది రోబోటిక్ సర్జరీ అన్నది. ఎమర్జెన్సీ కేసులు వచ్చినప్పుడు ఎలా డీల్ చేస్తారు డాక్టర్ మీరు? ఎమర్జెన్సీ పేషెంట్స్ వచ్చినప్పుడు నార్మల్లీ ఫస్ట్ మనం చెక్ చేసేది 2 పాయింట్స్ అండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వైటల్స్ ఎలా ఉన్నాయి? అంటే పల్స్ రేట్, బీపీ, సాచురేషన్, టెంపరేచర్ ఎలా ఉంది? రెండోది ఏబీసీ, ఎయిర్‌వే ఎలా ఉంది? బ్రీతింగ్ ఎలా ఉంది? సర్క్యులేషన్ ఎలా ఉంది? ఇవి చూసుకున్న తర్వాత వీటిలో ఏమైనా స్టెబిలైజ్ చేయాలా లేదా అనేది చూసుకోవాలి. ఇవయిన తర్వాత నెక్స్ట్ మనం బ్లడ్ టెస్ట్ ఏమైనా అవసరమా? కొన్ని స్కాన్స్ ఏమైనా అవసరమా? అవి చేసుకొని రెస్పెక్టివ్ ట్రీట్మెంట్, అంటే బ్రీతింగ్ డిఫికల్టీ ఉంటే ఇంట్యూబేట్ చేయడమా? లేదంటే ట్రాకియోస్టమీ లాంటివి చేయడమా? బ్లీడింగ్ గాని అలాంటిది ఉంటే బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ లాంటివి ఇవ్వడమా? అబ్స్ట్రక్షన్ లాంటివి ఉంటే అవి రిలీజ్ చేయడం కోసం ఇమ్మీడియేట్‌లీ సర్జరీకి ఏమైనా తీసుకోవాల్సి వస్తుందా? గ్యాస్ట్రిక్ ఔట్‌లెట్ అబ్స్ట్రక్షన్ అంటే ఫీడింగ్ సరిగ్గా లేకపోతే ఫీడింగ్ జెజనోస్టమీ అని ట్యూబ్స్ లాంటివి ఏమైనా వేయాల్సి వస్తుందా? లేదంటే ఇంకేమైనా అబ్నార్మాలిటీ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని అడ్మిట్ చేసి అవి కలెక్ట్, అంటే ఎలక్ట్రోలైట్స్ కానీ ఇంకేమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే అవి అడ్మిట్ చేసుకొని వాటిని ఆప్టిమైజ్ చేసుకొని ఆ తర్వాత రెస్పెక్టివ్ ట్రీట్మెంట్ లాంటిది ఇవ్వాల్సిన అవసరం ఉందా అన్నది మనం చూసుకోవాల్సొస్తుంది. మీరు డీల్ చేసిన క్లిష్టమైన కేసు ఏంటి డాక్టర్? సో, కొన్ని కేసెస్ ఉన్నాయి. వాటిలో ఇంట్రెస్టింగ్ కేసెస్ అంటే ఒకటి ఆహ్, సి రెక్టమ్ ట్యూమర్ రేడియేషన్ అయిపోయింది. మళ్ళీ సర్జరీ చేశారు. సర్జరీ తర్వాత మళ్ళీ రికరెన్స్ వచ్చేసింది. ఈసారి బ్లాడర్ అంతా కూడా ఇన్వాల్వ్ అయిపోయింది. కాబట్టి ఈసారి బ్లాడర్ తీసేయాలి. ఆ లోకలైజ్డ్ వచ్చిన చోట తీసేయాలి. మొత్తం తీసేసి ఒక కొత్త ఆహ్, అంటే బ్లాడర్ ప్లేస్‌లో యూరాస్టమీ అంటారు. అంటే మనం యూరిన్ బయటికి రావడానికి ఒక ట్యూబ్ లాంటిది ఒకటి బయటకి పెడతాం. అలా మోషన్ బయటకి రావడానికి ఇంకో ట్యూబ్ లాంటిది పెడతాం. సో, యూరాస్టమీ, కొలాస్టమీ 2 కలిపి ఒకటేసారి చేస్తాం. ఇదయిన తర్వాత పేషెంట్ డెవలప్డ్ ఏ కాంప్లికేషన్. అది ఇలియస్ అంటారు. ఇలియస్ అంటే పేగులు కదలకుండా జస్ట్ లైక్ దట్ అలా ఉండడం వల్ల మనం ఆపరేషన్ చేసిన ప్లేస్‌లో ఉన్న కుట్లని ఊడిపోవడం వల్ల లోపల మళ్ళీ లీక్ వచ్చేస్తుంది. సో, ఈ ఆపరేషన్ తట్టుకోవడమే ఛాలెంజింగ్ అనుకోని పేషెంట్‌కి చెప్పి తీసుకున్నాం. అయిన తర్వాత మళ్ళీ ఈ ప్రాబ్లమ్ వచ్చింది. వెంటనే మళ్ళీ ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్ళాం. మళ్ళీ అది రెక్టిఫై చేయడం కోసం దాన్ని తీసి మళ్ళీ మూడో స్టోమ్, అంటే ఇంకొక చోట మళ్ళీ ఇంకొక బ్యాగ్ లాంటిది పెట్టాల్సొచ్చింది. బట్ పేషెంట్ టాలరేటెడ్ దిస్. ఇదంతా అయింది అండ్ టాలరేట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇది ఏదైతే టెంపరరీగా పెట్టామో ఆ టెంపరరీ పెట్టిందని ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ క్లోజ్ చేసాము. అండ్ పేషెంట్ ఈస్ లివింగ్ హ్యాపీలీ విత్ బోత్ ద స్టోమచ్, యూరాస్టమీ అండ్ కొలాస్టమీతో హ్యాపీగానే ఉన్నారు. దిస్ ఈస్ వన్. ఇంకొకటి ఈసోఫాగస్ చేసినప్పుడు ఇట్లా వాస్కులారిటీ డౌట్‌ఫుల్‌గా ఉందని చెప్పి అనిపించింది. ఒపీనియన్స్ తీసుకొని దెన్ ప్రొఫిలాక్టిక్‌గా మనం స్టోమా చేద్దాం అనుకోని పైన స్టోమా చేసి కింద తీసుకున్నాం. పేషెంట్ ఈస్ ఫైన్ ఓన్లీ. పేషెంట్ విల్ బి టేకెన్ అప్ ఫర్ సర్జరీ. డెఫినిటివ్ ప్రొసీజర్ అనేది పేషెంట్ కండిషన్ ఇంప్రూవ్ అయిన తర్వాత తీసుకోవాలి అని ఉన్నాం. విచ్ ఇస్ సేఫ్ ఎనఫ్. యాహ్! క్యాన్సర్ పేషెంట్స్‌కి వాళ్ళ కుటుంబ సభ్యులకి కౌన్సెలింగ్ ఎంత ముఖ్యం అనుకుంటారు డాక్టర్ సో, మీరు? క్యాన్సర్ పేషెంట్స్‌కనే కాదు, ఏదైనా సరే కొత్త విషయం ఉన్నప్పుడు కౌన్సెలింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను వీడియో స్టూడియోకొచ్చాను. నాకేం ఐడియా లేదు. వచ్చినప్పుడు ఇదండి సంగతి, ఇది సంగతి, ఇది చెప్తే నాకు ఐడియా వస్తది. దట్ ఈస్ జస్ట్ ఫర్ ఎన్ ఐడియా. అట్లాగే క్యాన్సర్ కూడా అంతే. క్యాన్సర్ వచ్చిందనగానే ఫస్ట్ భయపడిపోతారు. ఫస్ట్ వచ్చేది భయం వస్తది. మిగతా ఇదన్నా పర్వాలేదు. చెప్పకపోయినా ఏం కాదు. కానీ క్యాన్సర్ అన్నా భయపడతారు. సో, ఫస్ట్ ఆ భయాన్ని పోగొట్టాలి. ఎందుకు? ఎలా పోతుంది? తెలిస్తే భయం పోతుంది ఏదైనా సరే. ఏ విషయాన్ని మనకు తెలిస్తే కదా భయం పోతుంది. అది తెలియాలి. అంటే అదేంటి? దాని స్పెక్ట్రమ్ ఏంటి? ఏంటి దీని సంగతి ఏంటి? మనం ఏం చేస్తున్నాం అనేది ఎప్పుడైతే మనం ఎక్స్‌ప్లెయిన్ చేసామో, ప్లస్ వీళ్ళు ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి? పేషెంట్స్ ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి? వాళ్ళకి ఎలాంటి టైంలో సపోర్ట్ అవసరం? ఎలాంటి సపోర్ట్ అవసరం? ఫిజికల్ ప్రాబ్లమ్, మెంటల్ ప్రాబ్లమ్ అండ్ దీస్ ఆర్ ద 2 థింగ్స్. అవి ఎప్పుడైతే అండ్
ఈ ఎప్పుడైతే ఆ మెంటల్ సపోర్ట్ అనేది దొరికిందో పేషెంట్‌ని అర్థం చేసుకున్నారు. పేషెంట్ అటెండెంట్స్ కూడా ఓకే. దిస్ ఈజ్ రెక్టిఫైబుల్ మన చేతుల్లో ఉందా? లేదా? ఉంటే వాళ్ళని ఎలా చేసుకోవాలి? ఉంటే వాళ్ళని ఏం చేయాలి? మనం ఏ టైంలో సపోర్ట్ ఇవ్వాలి? ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి? అని తెలిసినప్పుడు ఈ జర్నీ అనేది పేషెంట్‌కి ఈజీ అయిపోతుంది. బేసికల్లీ క్యాన్సర్ అనేది బేసికల్లీ మనం ట్రీట్ చేసేది పేషెంట్ అయినా ద టోటల్ ఫ్యామిలీ ఈస్ గెట్టింగ్ ఎఫెక్టెడ్. ఇట్ ఈస్ నాట్ లైక్ అదర్ డిసీజ్. మిగతా వాటిలా కాదు. మిగతా వాటిలకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అందుకే క్యాన్సర్‌ని ఎంపరర్ ఆఫ్ ఆల్ మెలడీస్ అంటారు. బుక్ కూడా వచ్చింది. సో ఇట్ ఈస్ ట్రీటెడ్ టు బి ద కింగ్ ఆఫ్ ఆల్ డిసీజెస్. ఎందుకంటే ఇట్ ఎఫెక్ట్స్ ద ఎంటైర్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ మొత్తంలో ఒక క్యాన్సర్ అందరూ అంటే ఉందా? లేదా? ఏంటి పరిస్థితి? అని మల్టిపుల్ క్వెషన్స్ ఇన్ ద మైండ్. సో ఎప్పుడైతే మనం పేషెంట్‌ని వాళ్ళ అటెండెంట్స్ అందరిని కౌన్సిల్ చేసామో దెన్ ద జర్నీ వుడ్ బి మోర్ సేఫర్ అండ్ మోర్ స్మూతర్. పేషెంట్ సర్జరీ చేయించుకోవడానికి భయపడినప్పుడు ఎలా నచ్చచెప్తారు డాక్టర్ మీరు? సో సర్జరీ చేయించుకోవడానికి ఇష్టపడలేదనుకోండి, ఉన్నదున్నట్టు చెప్పేస్తే భయపడిపోతారు వాళ్ళు కూడా. కాబట్టి వాళ్ళకేం చెప్తామంటే, మీరు సో చిన్న ప్రొసీజరే అమ్మా, మత్తిస్తాం, మీకేం తెలీదు, మీరెళ్లి నిద్రపోతారు. మీరు నిద్ర లేసేసరికి ఆపరేషన్ అయిపోతుంది అని చెప్తాం. యూజువల్లీ భయపడే వాళ్ళకి అదే చెప్తాం. కొంతమంది స్ట్రాంగ్‌గా ఉంటారు. నాకు చెప్పండి పర్లేదంటారు. అలాంటి వాళ్ళకి కూడా కంప్లీట్‌గా చెప్పకుండా ఎంతవరకు అవసరమో మినిమమ్‌గానే చెప్పడానికి ట్రై చేస్తాం. యాహ్! చివరి దశలో ఉన్న స్టేజ్ ఉంటుంది కదా డాక్టర్ క్యాన్సర్‌లో. అలాంటి పేషెంట్స్ మీద అసలు మీ పాత్ర ఎలా ఉంటుంది సర్జరీలో? సో లాస్ట్ స్టేజెస్‌లో ఉన్న క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నప్పుడు సర్జన్ రోల్ అనేది కొంచెం లిమిటెడ్‌గానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకిచ్చేది సపోర్టివ్ కేర్. కొన్ని కేసెస్‌లో సర్జికల్ రిక్వైర్మెంట్ ఎక్కడైతే ఉందో, ఇప్పుడు నేను చెప్పినట్టు ఫీడింగ్ తీసుకోలేకపోతే ఫీడింగ్ జెజునాస్టమీ అని ఒక చిన్న ట్యూబ్ లాంటిది వేయడం. గాలి తీసుకోవడానికి ఇబ్బంది అయిపోతే ట్రైకియాస్టమీ అని చిన్న ట్యూబ్ లాంటిది వేయడం. మోషన్ అబ్‌స్ట్రక్షన్ లాంటిదొచ్చేసి మోషన్ ఫ్రీగా ఎళ్ళకుండా ఉంటే కొలాస్టమీ లాంటి స్టోమా లాంటిది బ్యాగ్ పెట్టుకోవడం. ఇలాంటివి లేదా ఐసీడీ ప్లూరల్ ఎఫ్యూజన్ అంటే వాపంతా వచ్చేస్తే ఎఫ్యూజన్ వచ్చినప్పుడు చిన్న ఐసీడీ ట్యూబ్ లాంటిది వేయటం. లేదా అస్సైటిస్ పొట్టంతా వాపొచ్చేస్తే ఒక ట్యూబ్ లాంటిది పెట్టి వాటర్ లాంటిది బయటికి తీసేయడం. ఇట్లాంటి సపోర్టివ్ కేర్ అనేది ఏవైతే పేషెంట్ సింప్టమ్స్‌ని రిలీవ్ చేస్తాయి అలాంటి వాటికి సర్జికల్ రోల్ ఉంటుంది. అంతవరకు చేయగలుగుతాం. సో మిగతావి మెయిన్ థింగ్ ఏంటంటే ఎంపథీ టువర్డ్స్ ద పేషెంట్. సో పేషెంట్ మెయిన్ వాళ్ళు హోప్ వదిలేస్తారు బేసికల్లీ ఇంకా ప్రాబ్లమ్ అయిపోయింది ఇంకేం లేదు అని చెప్పి. బట్ టిల్ ద లాస్ట్ మొమెంట్ ఆర్ నాట్ సపోజ్డ్ టు గివ్ అవే దట్ అండ్ వాళ్ళకి ఆ ధైర్యాన్ని అయితే నింపుతూ ఉండాలి. సో దట్ ఈస్ వాట్ వి ఆర్ సపోజ్డ్ వి డూ యాక్చువల్లీ. థాంక్ యూ డాక్టర్. ఓకే.